ఇక డీటెయిల్స్లోకి వెళితే ఒకప్పుడు పోస్ట్ ఆఫీసులు అంటే ఒకరి నుండి ఒకరికి సమాచారాన్ని చేరవేసే మాధ్యమాలు. నేటి ఆధునిక యుగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ వీటి వినియోగం చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పటికీ కొన్ని పనుల కోసం పోస్ట్ ఆఫీస్కు వెళ్లాల్సిందే. అబిడ్స్లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ బ్యాంకులు అందించే అన్ని రకాల సేవలను కస్టమర్లకు అందిస్తోంది. అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్పై హెచ్ఎంటీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కేవలం 500 రూపాయల కనీస పోస్ట్ ఆఫీసులు ఒకప్పుడు ప్రజలు ఒకరి మధ్య ఒకరు సమాచారాన్ని చేరవేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడిన ఈ పోస్ట్ ఆఫీసులు ఇప్పుడు ఆధునిక హంగులను సంతరించుకొని ఒక మనిషికి అవసరమైన అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ పోస్ట్ ఆఫీసులు అంటే నిజాం కాలంలో ఒకరి నుండి ఒకరు సమాచారాన్ని చేరవేసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ పోస్ట్ ఆఫీసులు ఇప్పుడు నేటి మానవాళికి వస్తున్నటువంటి ఆధునికతను దృష్టిలో ఉంచుకొని ఈ ఆధునిక హంగులతో అయితే పోస్ట్ ఆఫీసులు ఆధునిక రూపును సంతరించుకుంటున్నాయి. ఎన్నో రకాల సేవలను అంటే ఒక వ్యక్తికి ఒక బ్యాంకు ఎటువంటి సేవలను అందిస్తుందో అటువంటి సేవలను పోస్ట్ ఆఫీసులు కూడా అందిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నేను ఆబిడ్స్లో ఉన్నటువంటి జనరల్ పోస్ట్ ఆఫీస్లో ఉన్నాను. ఈ పోస్ట్ ఆఫీస్ హిస్టరీ ఏంటి, ఎలాంటి సేవలను ఈ పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది? అబిడ్స్లోని జనరల్ పోస్ట్ ఆఫీస్కి 100 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం రాజుల కాలంలో ఏర్పాటు చేసిన ఈ పోస్ట్ ఆఫీస్ అప్పట్లో నిజాం రాజుల సమాచారం చేరవేసుకోవడం కోసం మాత్రమే ఉపయోగించేవారు. కాలానుగుణంగా ఈ పోస్ట్ ఆఫీస్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అయితే నేటి ఆధునిక యుగంలో వచ్చిన సాంకేతికత మార్పులు, సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా పోస్ట్ ఆఫీసుల ప్రాముఖ్యత కొంత తగ్గిపోయినా వాటి అవసరం మాత్రం ఉంది. ఇక అబిడ్స్ జీపీఓ బ్యాంకుల మాదిరి ప్రజలకు అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. కస్టమర్ల సౌకర్యార్థం పోస్ట్ ఆఫీస్లోనే ఏటీఎం సర్వీస్ని అందుబాటులోకి తెచ్చారు. ఇక ఏదైనా అత్యవసర సమయంలో పోస్ట్ ఆఫీస్ వేళలు ముగిసిన తర్వాత కూడా ఏవైనా పార్సిల్స్ పంపాలన్నా, స్పీడ్ పోస్ట్ చేయాలన్నా కస్టమర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పోస్ట్ ఆఫీస్లో కియోస్క్ మిషన్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా స్పీడ్ పోస్ట్తో పాటు 5 కేజీల చిన్న పార్సిల్స్ కూడా పంపే వెసులుబాటు కల్పించారు. 1806లో దీన్ని కేవలం నిజాం రూలర్స్ వాళ్ళ యొక్క అవసరాల కోసం మాత్రమే ఏర్పాటు చేసుకున్న దీన్ని 1854లో పబ్లిసైజ్ చేసి దీన్ని జనాలందరూ వినియోగించుకునేలాగా ఒక ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా వివిధ రకాల సర్వీసెస్ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్తో పాటు పోస్ట్ ఆఫీస్ కూడా మొత్తం డిజిటలైజ్ అయిపోవడము అండ్ దీంట్లో వివిధ రకాలైన సేవలు అనేవి ప్రజల యొక్క ప్రయోజనార్థం తీసుకురావడం అనేది అయితే జరిగింది. కేవలం ఉత్తరాల కోసం మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆధార్ సెంటర్ అని, ఫిలాటెలీ అని చెప్పి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఈ జనరల్ పోస్ట్ ఆఫీస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. మా పిఓఎస్బి కస్టమర్లందరికీ కూడా పోస్ట్ ఆఫీస్లో 500 రూపీస్ పెట్టి ఖాతా ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి మేము ఏటీఎం ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారి ఏటీఎంని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కస్టమర్స్కి. మా ఏటీఎం వచ్చేసి పిఓఎస్బి ఏటీఎం అన్ని బ్యాంకులలో పనిచేస్తుంది. అదర్ బ్యాంక్ ఏటీఎంస్ కూడా మా పోస్ట్ ఆఫీస్లో ఈ ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి ఒక డేకి 25,000 రూపాయలు మన ఏటీఎం నుంచి డ్రా చేసుకునే సౌకర్యం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్ ట్రాన్సాక్షన్కి 10,000 చొప్పున మనం మ్యాక్సిమం లిమిట్తోనే డ్రా చేసుకోవచ్చు క్యాష్. ఓవరాల్గా ఒక డేకి 25,000 వరకు మనం క్యాష్ని డ్రా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మెట్రో సిటీస్లో అదర్ బ్యాంక్లో కనుక మన ఏటీఎంస్ని యూజ్ చేసుకుంటే 3 ట్రాన్సాక్షన్స్ మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నాన్ మెట్రో సిటీస్లో వచ్చేసి 5 ట్రాన్సాక్షన్స్ కూడా అదర్ బ్యాంక్ ఏటీఎంస్లో పిఓఎస్బి ఏటీఎంని యూజ్ చేసుకోవచ్చు. క్లోజ్ అయిన తర్వాత కూడా కస్టమర్స్ లెటర్స్ బుక్ చేసుకోవడం కోసం, వారి సౌలభ్యం కోసం ఈ కియోస్క్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి కస్టమర్లు పంపించాల్సినటువంటి స్పీడ్ పోస్ట్ కానివ్వండి, రిజిస్టర్ పోస్ట్ కానీ, మీడియం సైజు పార్సెల్స్ కూడా ఈ మిషన్ ద్వారా వాళ్ళే స్వతహాగా సెల్ఫ్ బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మిషన్ వచ్చేసి మొత్తం కూడా టచ్ స్క్రీన్తో పనిచేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు స్టార్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఈ విధంగా మనం టచ్ స్క్రీన్ ద్వారా దీన్ని ఆపరేటింగ్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయితే మనం బుక్ చేయదలుచుకున్నామో, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ బుక్ చేయదలుచుకున్న వాటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని మనం ఆర్టికల్ డీటెయిల్స్ ఎవరైతే లెటర్స్ పంపిస్తున్నారో వాళ్ళ యొక్క సెండర్స్ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత
మన ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంది. తర్వాత మనం పంపించవలసినటువంటి రిసిపియంట్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేసినట్లయితే స్టెప్ బై స్టెప్ ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు ఒక బార్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ బార్ కోడ్ని మనం ఆర్టికల్స్ మీద పేస్ట్ చేసుకొని తర్వాత మనం పంపించవలసినటువంటి ఒక ఆర్టికల్ని ఇక్కడ ఉంచినట్లయితే ఆటోమేటిక్గా అది వెయిట్ తీసుకొని ఎంత ఛార్జెస్ పడుతుంది. మనం స్పీడ్ పోస్ట్కి అయితే ఒక టారిఫ్ ఉంటుంది, రిజిస్టర్ పోస్ట్కి అయితే ఇంకొక రకమైన టారిఫ్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ని బట్టి ఆ టారిఫ్ ప్రకారం మనకి ఎంత పేమెంట్ చేయాలో ఈ మిషన్ చూపిస్తుంది. కస్టమర్ ఆటోమేటిక్గా మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకొని ఈజీగా మనం ఆర్టికల్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక అబిట్స్ జీపీఓలో ఆధార్ అప్డేషన్ సేవలు అందిస్తున్నారు. ఆధార్లో ఎలాంటి మార్పులు చేయాలన్నా ఆధార్ అప్డేషన్ కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బును చెల్లించి ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చని పోస్టాఫీస్ అధికారులు చెబుతున్నారు. ఎవరైనా ఆధార్ అప్డేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారి ఇంటి వద్దకు వెళ్లే సేవలను అందించే వెసులుబాటు ఉందని అధికారులు తెలిపారు. ఇక పోస్టాఫీస్లో మహిళలు, వృద్ధులు, పిల్లల కోసం వివిధ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన వంటి ఎన్నో పథకాలు పోస్టాఫీస్ సేవల్లో భాగం. ఇలాంటి ఎన్నో సేవలతో పాటు పేమెంట్స్ బ్యాంక్ ద్వారా డిజిటల్ సేవలు కూడా అందిస్తుంది పోస్టాఫీస్. ఆధార్ కౌంటర్స్ గురించి చెప్పాలి అంటే మేము ఇక్కడ 4 ఆధార్ కౌంటర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము పబ్లిక్ వాళ్ళ అవసరాలకు తగ్గట్టు. అండ్ మేము ఆధార్ న్యూ ఎన్రోల్మెంట్స్, నేమ్ చేంజ్ కానివ్వండి, బయోమెట్రిక్ చేంజెస్ కానివ్వండి, డెమోగ్రాఫిక్ చేంజెస్ అన్నీ చేస్తామండి మేము. దానికి ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పే చేయాల్సిన ఛార్జెస్ ఏవైతే మినిమల్ ఛార్జెస్ ఉంటాయో ఆ ఛార్జెస్ తీసుకొని అన్ని సర్వీసెస్ ఇస్తున్నాము. అండ్ దాంతోపాటు యాక్చువల్గా మేము కూడా వేరే ప్లాన్స్ ఏం చేస్తున్నాము అంటే ఏదైనా కమ్యూనిటీస్, గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, కార్పొరేట్ ఆఫీసెస్ కానివ్వండి, దాంతోపాటు గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రిక్వెస్ట్ వచ్చినా కూడా మేము డోర్ స్టెప్ సర్వీస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. అంటే వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి మా సిపిఎం సార్కి రిక్వెస్ట్ లెటర్ ఇస్తే అక్కడ మినిమం 50 to 100 ఏమైనా ఆధార్ కార్డ్ సర్వీసెస్ అవసరం ఉండి మమ్మల్ని అప్రోచ్ అయితే మేము అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గరికి డోర్ స్టెప్ ఫ్రీగా చేస్తామండి. కాకపోతే మినిమల్ ఛార్జెస్ ఉన్న ఆ ఛార్జెస్ కట్టుకొని వాళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు. వాళ్ళకి అబిట్స్ జీపీఎస్లో ఫిలిటరీ సెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఫిలిటరీ అంటే స్టాంపుల సేకరణ. ప్రభుత్వ ముద్రతో వివిధ రకాల స్టాంపులు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఈ స్టాంపులలో ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వారి ఫోటో ఉంచి గిఫ్ట్గా ఇవ్వవచ్చు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో పోస్ట్ కార్డ్స్ను పోస్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు పోస్ట్ ఆఫీస్లో లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఇలా ఎన్నో రకాల సేవలను ప్రజలకు పోస్ట్ ఆఫీసులు అందిస్తున్నాయి. కానీ చాలా మందికి పోస్ట్ ఆఫీసుల్లో ఇన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని తెలియక ఈ సేవలను వినియోగించుకోలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉన్న వివిధ రకాల పథకాలను మేము ఇక్కడ హైదరాబాద్ జీపీఓలో ఫైనాన్స్ మార్ట్ సెక్షన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తాము. ముందుగా ఒక ఎస్బీ అకౌంట్ గురించి తెలుసుకుందాము. సేవింగ్స్ అకౌంట్ అన్నమాట. ఇది మా వద్ద ఓన్లీ 500 రూపీస్తోని ఒక ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ఒక 2 ఫోటోగ్రాఫ్స్ అండ్ ఆధార్ కార్డ్తోని మినిమం 500 రూపీస్తోని ఓపెన్ చేస్తాము. ఈ అకౌంట్ ఓపెన్ చేసిన దాంట్లో మనకి చెక్ బుక్ ఫెసిలిటీ మరియు ఏటీఎం ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ 500 రూపీస్ ద్వారా మీరు ఏదైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో మరియు వీటిల్లో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన కూడా మీరు ఈ సేవింగ్స్ అకౌంట్కి లింక్ చేసుకునే సదుపాయం కూడా మేము కలిగిస్తాము. ఈ ఏటీఎం ఓన్లీ ఇక్కడ పోస్ట్ ఆఫీస్లోనైనా విత్డ్రా చేసుకోవచ్చు అనే డౌట్ మీకు రావచ్చు. బట్ ఇది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎనీ బ్యాంక్స్లో కూడా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఈ ఐపీబీబీ అనేది యాక్చువల్లీ డిజిటల్ అకౌంట్. ఈ అకౌంట్ ఫస్ట్ మన ప్రజలలో డిజిటల్ యాక్సెస్ రావడానికి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిచే September 1, 2018 ఇది లాంచ్ చేశారు. అండ్ ఈ అకౌంట్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్తో ఓపెన్ చేసి మన ఆధార్ నెంబర్ ఏదర్ విత్ బయోమెట్రిక్ కానీ లేకపోతే మన మొబైల్ ఓటీపీతో ఆథెంటికేషన్తో ఇది అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వర్చువల్ డెబిట్ కార్డ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇది డిజిటల్ అకౌంట్ కాబట్టి వర్చువల్ డెబిట్ కార్డ్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ డెబిట్ కార్డ్తో మీరు ఫోన్పే, గూగుల్ పే ఇలాంటివి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ కామర్స్ పేమెంట్స్ కూడా ఇలాంటివి చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సర్వీసెస్ అనేవి ఉంటుంది. ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సర్వీసెస్ అంటే మీ ఆధార్ నెంబర్తో ఏ బ్యాంక్ అకౌంట్లో ఖాతా ఉన్నా కూడా 10,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎల్పిజి పేమెంట్స్, ఇప్పుడు రైతు బంధు కానీ ఇంకా ఎల్పిజి సబ్సిడీస్, ఇంకా గవర్నమెంట్ ఇలాంటి డీబీటీ పేమెంట్స్ అలాంటివి ఈ అకౌంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మ్యాపింగ్ లింకింగ్ అని చేసుకోవచ్చు. ఫిలాటలీ అంటే చాలామందికి తెలీదు.
ఫిలాటలీ అంటే కలెక్షన్ ఆఫ్ స్టాంప్స్. బేసికలీ స్టాంప్స్ కలెక్షన్ అనేది పూర్వీకంలో రాజులు వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు అందరూ చేస్తున్నారు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ కింగ్ ఆఫ్ హాబీస్. ఫిలాటలీస్ అంటే ఒక పర్టికులర్ స్టాంప్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. ఆ స్టాంపు మళ్ళీ రెప్లినిష్ అవ్వదు, కమమరేటివ్ స్టాంప్ అంటారు దీన్ని. జనరల్గా మనం వాడకంలో వాడే స్టాంప్స్ వేరేవి, అవి మళ్ళీ తయారు చేస్తూ ఉంటారు. ఈ స్టాంప్స్ మాత్రం ఒకటేసారి ప్రింట్ అవుతాయి, అందుకే దీనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో యాజ్ లైక్ పాత నోట్స్ మీద కరెంట్స్, పాత ఐటమ్స్కి ఎలా అయితే మనకి వాల్యూ పెరుగుతుందో ఈ స్టాంప్స్కి కూడా వాల్యూ పోను పెరుగుతూ ఉంటుంది. ఇలా మా దగ్గర చాలా స్టాంప్స్ ఉన్నాయి. ఇక్కడంతా డిస్ప్లేలో చూడొచ్చు మీరు, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మార్నింగ్ 8 o'clock నుంచి మనకు బుకింగ్ సర్వీస్ స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 8 వరకు ఉంటుంది. వెరైటీ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయండి. మనకు లెటర్ బుకింగ్, స్పీడ్ పోస్ట్, పార్సల్, ఇంటర్నేషనల్ మెయిల్, అలా అన్ని రకాల పోస్టల్ సౌకర్యాలన్నీ ఉంటాయి మన దగ్గర. అందులో మనకు ఎవరైనా ఒకవేళ బల్క్లో తెచ్చిన 100, 200, 1000 ఇట్లాంటి లెటర్లు తెచ్చినా కూడా మనము పోస్ట్ ఆఫీస్లో ఇతర స్కీమ్స్తో పాటు ఇన్సూరెన్స్ కూడా ఉందండి. దాన్ని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. ఇది చాలా ఓల్డ్ అనమాట, ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. దీంట్లో 4 to 5 times వరకు ఉన్నాయన్నమాట. హోల్ లైఫ్ అని, ఎండోమెంట్ అని, జాయింట్ ఇన్సూరెన్స్ అని ఇలా ఉంటుంది. మా దాంట్లో ఏంటంటే లో ప్రీమియం హై బోనస్ అనమాట. తక్కువ కట్టినా కానీ ఎక్కువ పేమెంట్ వస్తుంది, ప్లస్ రిస్క్ కవరేజ్ ఉంటుంది. మనం కట్టిన తర్వాత రిస్క్ ఏమైనా అయిందనుకోండి మనకి హై బోనస్ అనేది వస్తుంది. దీంట్లో చాలా వరకు కస్టమర్స్ చేస్తూ ఉంటారు. కేవలం 500. నేటి ఆధునిక బ్యాంకులకు దీటుగా అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ అత్యాధునిక డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తూ ప్రజల ప్రశంసలను పొందుతోంది.